ఈరోజు ఒక కస్టమర్తో మాట్లాడానండి నేను. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి అంటే అతను ఆన్‌లైన్‌లోని కరుంగలి మాల కోసం ఎవరినో అప్రోచ్ అయ్యారంట. ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత నాకు షాక్ అయ్యానండి. ఆ వ్యక్తి 41 రోజుల పాటు మురుగన్ స్వామి టెంపుల్ ఏదైతే పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉందో, అందులో స్వామివారి మెడలోని 41 రోజుల పాటు పూజ చేసిన మాలలు మేము అమ్ముతున్నామండి, ₹1000 అని చెప్పి అమ్మారంట. తీరా చూస్తే అది డూప్లికేట్ మాల. తర్వాత కస్టమర్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఆయనకు జరిగిన ఫ్రాడ్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నా దగ్గర మళ్ళీ మాల తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏపీ, తెలంగాణలోని అందరూ ఇదే ముక్క చెప్పి అమ్ముతున్నారండి. 90% ఆలే ఉన్నారు. ఎక్కడో 10% చాలా జెన్యూన్‌గా అమ్ముతున్నారండి. ఈ 90% ఉన్నారో ఈ బ్యాచ్ అంతా కూడా జనాలు మోసం చేయడానికి కస్టమర్ కూడా మోసపోతున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏపీ, తెలంగాణలోని ఇన్ని కోట్ల మంది జనాలోని రోజుకి కనీసం ఒక 10,000 మాలలైనా కరుంగలి మాలలు అమ్ముతున్నారండి. నీడు నవలు కొనుక్కుంటున్నారు. సో రోజుకి 10,000 మాలలంటే 41 రోజుల పాటు స్వామివారి మెడలో ఉంచాలి అంటే 4,10,000 మాల పెట్టాలండి. నిజంగా స్వామివారి మెడలో 4,10,000 మాలలు పడతాయండి. నేను స్వయంగా వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని దర్శించుకొని స్వామివారికి నమస్కరించుకొని మేము అమ్మే మాలలు తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చి జనాలకు అమ్ముతున్నాం. నేను చెప్పింది అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకంగా స్వామివారి మెడలోనే 41 రోజుల పాటు ఉంచామండి, అదే జెన్యూన్ మాలండి, ఇదిగోండి సర్టిఫికేట్ అండి అని చెప్పి ₹1000 చొప్పున అమ్ముతున్నారంట. అది ఎంతవరకు న్యాయం అండి? కొనుక్కునే కస్టమర్లు కూడా కొంచెం ఆలోచించాలి. నిజంగా 4,10,000 మాలలు నిత్యము స్వామివారి మెడలో కానీ గర్భగుడిలో కానీ పడతాయా అనేసి. పోనీ 1000 మాలలో చూడండి, రోజు మొత్తం మీద 1000 మాలలు అమ్మితే 41,000 మాలలో స్వామివారి మెడలో వెయ్యాలంటే స్వామివారి విగ్రహం ఎంత ఎత్తు ఉండాలండి? ఇప్పుడు గర్భగుడిలో పెట్టారు అనుకుందామండి 41,000 మాలలోన, అది గుడి అవుతుందా గొడవనవుతుందా అండి? అది కొద్దిగా ఆలోచించాలి కస్టమర్స్ కూడా. ఇక్కడ తప్పు ఏంటంటే మోసం చేసిన వాళ్ళదే కాదండి, మోసపోయిన వాళ్ళది కూడా. అవకాశం ఉన్నది అనుకోండి, ఫిజికల్గా మీరే ఆ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేయండి, తప్పేమీ లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు ఆశతో కొంటున్నారు, కానీ 100కి 200కి ఆలోచించకండి. మంచి ప్రోడక్ట్ అనుకునే చోట నా దగ్గర నేను కొనమని ఎప్పుడు చెప్పనండి. నేను జెన్యూన్ కరుంగలి మాలలు అమ్మేవాళ్ళు ఆన్లైన్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళని ఎవరినైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. నాకు వాళ్ళకి ₹100, ₹200, ₹150 తేడా ఉంటుంది అంతే. ఒకరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకరి దగ్గర తక్కువ ఉండొచ్చు. కానీ ఆలోచించుకొని జెన్యూన్ ఏది అన్నది నిర్ణయం తీసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోండి.